రీతిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విత్తడానికి నాకు ఇచ్చిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయమందు మరి మన మధ్య ఉన్న మా యొక్క పాస్టమ్ గారు వారు ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి మంచిది, సమయంలో వాక్య పరిచర్య నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడుగా మా యొక్క పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు ఈ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ కాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ప్రభా, ఈ విశ్రాంతి దిన గడియల్లో మమ్మల్ని ప్రభు నడిపించిన విధానమును బట్టి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ జూమ్ వేదికగానైనా చేరువచ్చిన బిడ్డలందరినీ తొప్పుతని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచి గొప్ప చేస్తున్నారు ప్రభా. మరి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. నీవు మాతో మాట్లాడిన ఉంచుండగా ప్రభా, మాకందరికీ వినగల చెవులను ప్రభా, గ్రహించగల మనసును, అర్థం చేసుకునే హృదయాలు నాకును మాకును దయచేయమని, నీ సేవకును పూర్తిగా మరుగుపరిచి నీ సేవకుని ముఖాంతరంలో నుంచి మీరు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాను. అవును ప్రభు, మీరు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి నాయన. అయ్యా, మా జీవితాల్లో ప్రభు ప్రతి చీకటి తొలగిపోద్ది నాయన, ప్రతి వెలుగునైనా నీ ద్వారానే వస్తుంది కనుక ప్రభు, మాలో ఉన్న ప్రతి చీకటిని తొలగించిన ఆయన నీ వాక్యపు వెలుగులోనికి నాయన మమ్మల్ని నడిపిస్తారని, సత్య వాక్యానికి లోబడే బుద్ధిని నాయన మాకు అనుగ్రహిస్తారని, నీ సేవకుని ప్రభు నీవే ప్రభు పూర్తిగా మరుగుపరుచుకుని నీ సేవకుల నుంచి మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుని మనవులని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలమ్మ, చాలా సంతోషము మరి ప్రార్థించినందుకు. అలాగనే ఇంతవరకు పాటల ద్వారా నడిపించిన సంఘానికి, అలాగనే ఈ యొక్క వేదికను, ఈ యొక్క ప్లాట్ఫామ్ని మరి నడిపిస్తున్న ఎలేశ్వరరావు గారికి ప్రత్యేకంగా వందనాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే మరి ఈ యొక్క నేటి దినమందు గడిచిన దినాల్లో మరి ఎన్నోసార్లు ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా మీ మధ్యకు వచ్చి ఉన్నాను. ఎంతగానో ప్రాముఖ్యమైన వాక్యాన్ని నేను బోధించి ఉన్నాను. మరి అలాగనే ఆ యొక్క బోధన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా లేనప్పుడు వెంటనే నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని వాక్య పరిచర్యకు నన్ను పిలుస్తున్నందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యము చెప్పాలంటే నాకు చాలా సంతోషముగా ఉంటుందండి. వాక్యము మా ప్రొఫెసర్ గారు ఒక మాట అనేవారు, గిడ్డి వరప్రసాద్ గారని. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడునూ మనము 3-4 వాక్యములు మన యొక్క మైండ్లో పెట్టుకునే ఉండాలి. అలాగున పెట్టుకుని ఉన్నట్లయితే ఎప్పుడైతే వాక్య పరిచర్య ఎవరైనా చేయమంటారో వెంటనే ఆ యొక్క వాక్య పరిచర్య చేయడానికి మరి మనము సిద్ధముగా ఉండగలము. కనుక ప్రతి సేవకుడికి ఉండవలసిన తత్వము ఏంటంటే, మన యొక్క మైండ్లో ఒక 3-4 వాక్యాలు, అంశాలు ఉండి తీరవలసినదే. ఈ యొక్క చివరి దినాల్లో మనకు కావలసిన వాక్య పరిచర్య అందించే రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు మనలను వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినమందు మరి ప్రాముఖ్యంగా 2 విషయాల గురించి నేను తెలియజేయాలని ఆశపడుచూ ఉన్నాను. మనలో బలముగా 2 దెయ్యములు పనిచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క రాత్రికాల సమయం ముందు దయ్యాల గురించి మాట్లాడుతున్నారేంటండి ఈ యొక్క పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ మన యొక్క శరీరంలో పనిచేస్తున్న ఈ యొక్క 2 దెయ్యముల గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క దెయ్యములు ఎలా ఉంటాయి, ఆ దెయ్యములు ఎలాగున మనలను మరి తోలనాడుతూ ఉంటాయి, ఎలాగున మనల్ని నడిపిస్తూ ఉంటాయి అన్నది ఈ యొక్క దినమందు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వాక్య భాగంలో మరి మనము క్షుణ్ణముగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చక్కటి మాట మనకి కనబడుచు ఉన్నది. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి,
నన్ను బాధపరచుకుమని దేవుని పెరట నీకు ఆన పెట్టుచున్నానని భీంకరగా కేకలు వేసాను. అంటే యేసు సర్వోన్నతుడైన కుమారుడని అతనికి తెలుసు. అతనంటే ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభువు ఆ యొక్క గ్రామానికి వస్తున్నప్పుడు గెడార్ అనే ప్రాంతము, ఆ యొక్క విలేజ్ ఏంటంటే కురుషి అనే విలేజ్, ఆ యొక్క ప్రాంతానికి ఈ యొక్క యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఆ యొక్క యేసు ప్రభు వస్తున్నప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ఓ సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఆ మాట ఎవరు మాట్లాడుచున్నారంటే అతనిలో ఉన్న ఆ దెయ్యము. దేవునికి మహిమ కలుగును గాక. దెయ్యాలు కూడా దేవుని గణపరుస్తూ ఉన్నాయి. అలాగని మనలో ఉన్న దెయ్యాలను మనము తొలగించుకోకూడదని కాదండి. మనలో ఉన్న దెయ్యాలు ఏంటన్నది ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనము క్షుణ్ణముగా తెలుసుకోకపోవచ్చు ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నన్ను బాధపరచుకోమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని భీకరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. ఇక్కడ క్షుణ్ణముగా మనము పరిశీలన చేసినట్లయితే ఆ మనుషులో ఏమున్నది? ఇక్కడ అపవిత్ర ఆత్మ ఉన్నది. ఆ అపవిత్ర ఆత్మ మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఓ సర్వోన్నతుడా, దేవుని యొక్క కుమారుడా. దెయ్యాలకే తెలుసున్నది. ఈ రోజున ఈ యొక్క భూమి మీద ఉన్న మానవులకు తెలియట్లేదండి దేవుని యొక్క కుమారుడు ఎవరో, దేవుడు ఎవరో అన్నట్టుగా మరి వారి యొక్క ప్రవర్తన ఉంటూ ఉన్నది. ఈ రోజున మనము చాలా వాక్య పరిశీలన మనం చేయాలి. వాక్యంలో మనం ఉండాలి. వాక్యంలో మనం ఉండకపోతే సాతానుడు వచ్చినప్పుడు ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తాడు? తొలగిస్తాడు విశ్వాసంలో ఉంచి. ఆ వ్యక్తి అవిశ్వాసంలో ఉన్నప్పుడు అపవిత్రాత్మ అతనును బంధించి ఉన్నది. ఆ అపవిత్రాత్మ ఎప్పుడైతే విడిచిపోయి ఉన్నదో ఆ ప్రాంతం అతనుకున్న సొంత ప్రాంతానికి వెళ్ళి దేవునికి స్వార్థ చేసినట్లుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనలో అపవిత్ర ఆత్మ ఉంటుందో దేవునికి సేవ చేయలేము. ఎప్పుడైతే ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఉంటుందో, ఆ దెయ్యం ఉంటుందో, మనము ఏ పనులు చేయలేము. ఈ దెయ్యము ఇతనుకున్న అపవిత్ర ఆత్మ షౌటింగ్ చేస్తుంది, కేకలు వేస్తుంది. బలమైనది ఎత్తుతూ ఉంటుంది. దీన్ని యాక్టివ్ డీమన్ పొజిషన్ అంటారు ఇంగ్లీష్లో. యాక్టివ్ డీమన్ పొజిషన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడున్న వాక్యాలు మనము పరిశీలన చేసినట్లయితే, మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో సేన అంటే ఏంటి? సేన అనగా మరి 2000 నుంచి 12,000 వరకు ఆ శరీరంలో దెయ్యాలు ఉన్నాయని అర్థము. ఎన్ని ఉన్నాయండి? 12,000 వరకు ఆ దెయ్యాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని విధాలుగా అతన్ని పీడిస్తూ ఉన్నాయో చూడండి. ఎంత విధముగా మరి అతన్ని మరి ఆ యొక్క దెయ్యములు బలహీనత పరుచున్నాయో చూడండి. ఈ రోజున నీలో కూడా అటువంటి కేకలు వేసే స్వభావం ఉన్నదా? ఈ రోజున మరి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క సంఘములో చాలా చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా కేకలు వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటారు. అది ఆరాధన కాదు, అది అపవిత్రాత్మ చేస్తున్న కేక. అపవిత్రాత్మ చేస్తున్న కేక. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడునూ నిమ్మలముగానే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడునూ గందరగోళము చేయుడు. ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకము చేసుకోండి. ఈ రోజున మనము పరిశుద్ధాత్మలో ఉన్నామా, లేకపోతే కేకలు వేసే అపవిత్రాత్మలో మనం ఉన్నామా అన్నది మనము పరిశీలన చేసుకోవాలి. అయితే ఇంకనూ అనేకమైన ఆ వాక్యములు మనం చదువుకున్నట్లయితే, తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దు అని ఆయనను మిగుల బ్రతిమాలుకునేను. ప్రభువుకి అసాధ్యమైనది ఏదియును
లేదు. అందుకని ఆ యొక్క సేన అనే వ్యక్తి అనగా ఆ దెయ్యము పట్టిన వ్యక్తి వేడుకున్న మాట ఏంటంటే, బ్రతుమాలుకునుచు ఉన్నాము, మమ్మలను పోనీయొద్దు ఈ యొక్క శరీరం నుంచి, మేము ఈ యొక్క శరీరంలో నివాసము చేయాలని అనుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయము పాడు చేయడానికి ఎవరు పూనుకుంటారు? ఎక్కువగా సాతాడు పూనుకుంటాడు, అపవిత్రాత్మ పూనుకుంటుంది. ఈ యొక్క డీమన్ పొజిషన్ కలిగిన ఈ వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడు. యాక్టివ్గా ఎందుకంటే గందరగోళం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, భయంకరంగా ఉన్నాడు. ఆ దారంట పోయేవారిని కూడా హాని చేసేవాడు అంటండి. ఆ దారంట వెళ్ళిపోయేవారిని హాని చేసేవాడు. అటువంటి భయంకరమైన వ్యక్తి ఈ యొక్క డీమన్ పొజిషన్ కలిగిన వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని కూడా ఎవరు మార్చారు? సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు మార్చాలని ఆశపడుచు ఉన్నాడు. నీలో ఉన్న అపవిత్రాత్మను తొలగించాలని ఆయన ఆశపడుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మనము ఆ యొక్క అపవిత్రాత్మతోటి మనము సంతోషిస్తూ ఉన్నాము. మొదటిది ఏంటంటే యాక్టివ్, అలాగనే రెండవది ప్యాసివ్. రెండవ దెయ్యం ఏమంటారంటే ప్యాసివ్, మైల్డ్ పొజిషన్. అది కూడా మనలను చిత్రహింసలు పెడుతూ ఉంటుంది. అది ఏ విధముగా ఉంటుంది అన్నది తర్వాత వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుందాము. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 9వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాము మరొకసారి. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఎలాగనగా మేము అనేకులమని చెప్పి, అనేకులుగా ఉన్నారు వారు ఆ యొక్క దేహంలో. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకునేను. మనకి ఈ యొక్క స్టోరీ అంతా తెలుసండి. ఈ యొక్క స్టోరీ అంతా తెలుసు. ఏ వ్యక్తిని మరి ఏ విధముగా ఆ అపవిత్రాత్మలు మరి ఈ రీతిగా నడిపించున్నాయో మనమందరికీ తెలుసు. అయితే ఆ యొక్క దెయ్యములు వేడుకుంటున్న మాట ఏంటి? అక్కడున్న పందుల యొక్క దేహంలోకి, ఆ యొక్క శరీరంలోనికి మేము వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాము, దయచేసి మాకు అటువంటి కార్యము జరిగించు అని ప్రభువుని వేడుకుంటున్నాయి ఆ యొక్క దెయ్యములు. ఈరోజు మానవుడిగా మనము దేవుని వేడుకుంటున్నామా? లేదు. మనుషుల మీద మనము ఆధారపడుతూ ఉన్నాము. మనుషుల మీద ఆధారపడిన వాడు ఎన్నడూ బాగుపడే రీతిగా లేడు. దేవుని మీద ఆధారపడదాం. అందుకని దావీదు కీర్తన కూడా 121వ కీర్తన ఏమంటున్నది? నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవాయే కదా నాకు సహాయము చేయనని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. చిటికేస్తే ఆయనకి సహాయము వస్తుంది, చిటికేస్తే సైన్యం వస్తుంది. కానీ ఆయన దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. ఈరోజున నీవు నేను ఎవరి మీద ఆధారపడుచు ఉన్నాము? దెయ్యాలు వదలగొట్టే వాడి దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. ఏమండి? ఆ యొక్క సిద్ధాంత దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మనలో ఉన్నారు చాలామంది. మార్పు రావాలి. నీ ప్రాంతంలో ఎవడైనాను అటువంటి అపవిత్రాత్మను తొలగించే వ్యక్తి, అనగా సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, లేకపోతే సోదెగాండ్ర కలిగిన వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నట్లయితే వాడిని చావగొట్టాలి అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. కానీ మనము ఆ యొక్క సిద్ధాంతాలను తీసుకొస్తూ ఉంటాం. ఆ యొక్క అపవిత్రాత్మలను పోగు చేసుకున్న వ్యక్తిని మన యొక్క గృహానికి తీసుకువచ్చి, ఇదిగో ఈ యొక్క గృహము ఎలా కట్టాలి, ఏ విధముగా నడిపించాలని అతని ద్వారా పూజలు చేయించుకుంటున్నాం. ఈ యొక్క క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాం మనము. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ యొక్క పునాది రాయే వేసి రోజున అడుగు పెడతాడో ఆ దినము నుంచే నీ గృహము అపవిత్రాత్మతోటి నిండిపోతుంది. అటువంటి వ్యక్తిని హేయుడంటున్నాడు దేవుడు. కానీ ఆ వ్యక్తి మీద భుజాలు వేసుకుని రాసుకుని పూసుకునే జనాంగము, క్రైస్తవ సంఘము ఉన్నదే. జాగ్రత్త. ఎప్పుడైనాను అపవిత్రుడితోటి మనము తిరిగి ఉన్నామంటే మనము కూడా అపవిత్రులమైపోతాం.
ఈ యొక్క దెయ్యాన్ని ఆ దేవుడు పోగొట్టినప్పుడు, అపవిత్రాత్మను ఆ యొక్క శరీరంలోంచి పోగొట్టినప్పుడు ఎన్నో ఆత్మలను ఈ యొక్క శరీరము అనగా ఆ యొక్క దెయ్యములు విడిచిపెట్టిన ఆ యొక్క దేహము ఆత్మలను పోగొస్తున్నదండి. ఈరోజు నీ యొక్క శరీరము ద్వారా ఎంతవరకు ఆత్మలను పోగొస్తున్నావు? నీవు పోగేయట్లేదంటే నీలో ఒక దెయ్యం ఉన్నది, నీలో ఒక అపవిత్రాత్మ ఉన్నది. అది తొలగించుకుంటేనే ఇతరులను నీవు దేవుని యొక్క మందిరానికి నీవు నడిపించగలవో. నడిపిస్తున్నామా, నడిపించట్లేదా? కేవలము సేవకులే నడిపించాలి అనే కాదండి, విశ్వాసులకు కూడా అటువంటి గొప్ప కార్యములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏమండి, ఆ యొక్క పందుల గుంపులోనికి వెళ్ళడానికి ఆ దెయ్యములు అవకాశము కోరుచూ ఉన్నాయి. అనగా ఈ యొక్క దెయ్యములు యానిమల్స్ను కూడా వాడుకుంటాయి, అంటే జంతువులను కూడా వాడుకుంటాయని మనము ఈ క్షుణ్ణముగా మనం తెలుసుకోవచ్చు. ఆదికాండములో కూడా మరి సర్పాన్ని సాతానుడు వాడుకున్నాడు కదండి. సర్పాన్ని ఆదిలోనే మరి ఈ యొక్క జంతువులను ఆ యొక్క సాతానుడు వాడుకుంటున్నాడు, అపవిత్రాత్మలు వాడుకుంటూ ఉన్నాయి. మరి వాటినే వాడుకుంటున్నాయంటే మనము ఒకవేళ దేవుని యొక్క వాక్యము నీలో లేకపోయిన ఎడల అపవిత్రాత్మ నిన్ను కూడా వాడుకుంటుంది. ప్రియ దేవుని సంగమా, ఏదో నామమాత్రముగా దేవుని యొక్క మందిరానికి వచ్చి నామమాత్రముగా ప్రార్థన చేస్తూ నామమాత్రముగా దేవుని యొక్క వాక్యము ధ్యానము చేస్తూ వాక్యాన్ని బోధిస్తూ నీవు ఉన్నట్లయితే అపవిత్రాత్మ నీలో ఉన్నట్లే. నీలో ఎన్ని దెయ్యములు ఉన్నాయి? సేనా అనే ఆ యొక్క దేహంలో అయితే 2000 నుంచి 12,000 వరకు దెయ్యములు ఉన్నాయి. మరి నీలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? ఈ రోజున నీవు పరిశీలన చేసుకో. ఈ రోజున ఈ దినమందే మోకరించి ప్రార్థన చేసుకుని, అయ్యా ఇదిగో నా యొక్క మనసును, నా యొక్క హృదయాన్ని నీ సన్నిధానంలో నేను కుమ్మరించేస్తున్నానని నీవు అనుకున్నట్లయితే దేవుడు తప్పక నీ మొర ఆలకిస్తాడా? ఎన్ని ఆత్మలు నడిపిస్తూ ఉన్నాయి? ఒకే ఆత్మ నిన్ను నడిపించాలి, అదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మే నిన్ను నడిపించాలంటే ప్రభు యొక్క కాళ్ళ మీద పడిపో. లేదంటే వచ్చే దినాల్లో ఎన్నో శ్రమలు నీవు అనుభవించవలసి ఉన్నది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అతను సిగరెట్ కాలుతున్నాడండి, అతను మందు తాగుతున్నాడండి, అతను బాగుపడిపోతున్నాడండి. అంటే బాగుపడిపోతున్నాడంటే నేను బాగుపడట్లేదంటే నేను నీతిమంతుడిగా ఉన్నాను, దేవునికి సేవ చేస్తున్నాను, దేవునికి మందిరానికి వెళ్తున్నాను, అయితే నాలో ఎటువంటి బాగోలేదు, దేవుడు నన్ను చూడటం లేదు అని నీవు అనుకోవద్దు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీలో ఓర్పు సహనాన్ని చూస్తున్నాడు దేవుడు. తగిన సమయానికి ఆయన నీకు ప్రతిఫలము దయచేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వాక్యం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, మనం చదువుకుందాం. మార్కు సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులకు దేవుడు మొదటగా అధికారం ఇచ్చాడు. ఏ అధికారము? దెయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని స్వస్థపరచడానికి ఒక అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు సేవకులకు కూడా చక్కటి అధికారములు ఇచ్చి ఉన్నాడు, కానీ అవి దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. నమ్మకముగా నీవు సేవ చేసినట్లయితే, నమ్మకముగా నీవు ప్రార్థించినట్లయితే, నీవు ప్రార్థించిన వెంటనే గొప్ప కార్యములు జరుగుతాయి. చూడండి, నా సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎటువంటి కార్యములు జరగట్లేదండి అన్నవారు చాలామంది కనపడుచున్నారు. ప్రియదేవుని సంగమా, గడిచిన 3 దినాల క్రితము యూట్యూబ్లో ఒక మెసేజ్ నేను చెప్పి ఉన్నానండి, నిన్న కాక మొన్న, మీరు చూడండి. అయితే అందులో మరణం గురించి మాట్లాడుచున్నప్పుడు ఒక వ్యక్తి మరణానికి
అనగా సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చి ఉన్నదంటండి. అయితే ఆయన యూట్యూబ్లో సర్చింగ్ చేస్తూ ఉన్నాడు. అయితే నా వాక్యం వినపడి వెంటనే ఆయన విని నాకు మెసేజ్ చేశారు. అన్నా, నేను సూసైడ్ చేసుకునే తలంపు వచ్చేసింది. ఎప్పుడైతే నీవు మాట్లాడి ఉన్నావో, ఇదిగో ఈ యొక్క హృదయం, ఈ యొక్క దేహాన్ని దేవుడే తీసుకోవాలి, కానీ మనకి ఎటువంటి అవకాశం లేదని నువ్వు తెలియజేస్తున్నావు. ఆ మాట నాకు ఎంతగానో నా హృదయానికి తాకిందన్నా. ఆ యొక్క సూసైడ్ అటెంప్ట్ నుంచి నేను తప్పించుకున్నానన్నా. నేను దేవుని యొక్క పనిలో ఇంకా బలముగా వాడాలని నేను ఆశపడుచున్నానన్నా అని ఆయన సాక్ష్యము ఇచ్చి ఉన్నాడు. ఎంతటి చక్కటి సాక్ష్యం అండి. ప్రియ దేవుని సంగమ, మనము సాక్షులుగా ఉండాలి దేవునికి. మనలో ఉన్న అపవిత్రాత్మను మనము తొలగించుకునే వారిగా మనం ఉండాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విననట్టుగా మనం ఉండకూడదు. విని దాన్ని గ్రహించి మన యొక్క నడవడికలో మనము దానిని అనుసరించవలసినది ఎంతైనాను ఉన్నది. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు, కానీ వారు అవిశ్వాసముగా ఉండటము ద్వారా వారు క్రియలు చేయలేకపోయి ఉన్నారు. అందుకని ఆ టైంలో అంటున్న దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎంతకాలము మీ మధ్యన ఉంటానో, ఈ యొక్క సమయమందు కూడా నేను అంటున్న మాట ఏంటంటే, ఎంతకాలం ఈ యొక్క వాక్యము మన మధ్యన ఉండబోచున్నది. ఉన్నప్పుడే ఈ యొక్క వాక్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నప్పుడే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. మనలో ఉన్న అపవిత్రాత్మను ఈ యొక్క వాక్యముల ద్వారా మాత్రమే తొలగించుకోవాలి. ప్రార్థన చేస్తున్నావా ప్రతి దినము? దావీదైతే ముమ్మారు ప్రార్థన చేశాడు. ఏమండి, దానియేలు అయితే ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రాణహాని కలుగుచున్నదన్న కూడా ఆయన ప్రార్థన చేశాడు. తలుపులు వేసుకుని కాదండి, తలుపులు తెరిచి మరి దానియేలు ప్రార్థన చేశాడు యెరూషలేము తట్టు తిరిగి. ఎందుకని ఆ యొక్క ప్రవక్తలు, ఎందుకని ఆ యొక్క మరి రాజులు దేవునికి మరి వారి యొక్క హృదయాన్ని సమర్పించుకుని ఉన్నారు. నీవు రాజువు కాదు, మనము పనికి మాలిన స్థితిలో ఉన్న మనలను దేవుడు లేవనెత్తి ఉన్నాడు. కానీ మనము దేవునికి ఏమిస్తూ ఉన్నాము? దేవునికి ఏమి సమర్పించుకుంటున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్ర ఆత్మతోటి మనము దేవునికి కనబడకూడదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయనకు పరిశుద్ధులుగానే మనము కనబడాలి. అలాగనే ఈ యొక్క మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దేవుని యొక్క కుమారుడు వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు, కానీ వారు అవిశ్వాసముగా ఉండటం బట్టి వారు మరి కొన్ని క్రియలు చేయలేకపోయి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నారో వారు మరి ఎన్నో కార్యములు, మరి పేతురుని మనం చూసుకుందాం, ఏమండి, యోహాను మనం చూసుకుందాం, అపోస్తుడైన పౌలుని మనం చూసుకుందాం. వారు దేవుని నమ్మి ఉన్నారు కాబట్టి వారు గొప్ప సేవ చేస్తున్నారు, గొప్ప స్వస్థతలను ఇచ్చి ఉన్నారు. శిష్యులు ఆ సమయంలోనే, దేవుడున్న సమయంలోనే వారు అపనమ్మకంగా ఉన్నారు. మరి క్రమేపీ వారి యొక్క విశ్వాసము కూడా బలపడుకున్నది. మరి అలాగనే దేవుని యొక్క కుమారుని కూడా మరి సొంత రక్షకునిగా వారు ఎరిగి మరి చివరిలో మంచి గొప్ప సేవ చేస్తున్నారు. అలాగనే వారు కూడా పొందుకున్న మరణము, విశ్వాసు యొక్క మరణము వారు పొందుకున్నారు. అయితే ఈ యొక్క క్రియలన్నీ చేసేది ఏంటంటే అవిశ్వాసానికి నెట్టేది, కేకలు వేయించేది ఏంటంటే యాక్టివ్ డీమన్ పొజిషన్, అంటే బలముగా పనిచేసే ఒక దెయ్యము. రెండవ దెయ్యము గురించి మనము జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్య భాగం ఒకసారి మనము చూస్తున్నట్లయితే, మార్కు సువార్త ఇది యాక్టివ్గా పనిచేసేది. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఆయన యొక్క నామాన్ని నమ్మినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే మనము ఏ పనైనను చేయగలము. ఇక్కడ మనము వాక్యాన్ని మనం క్షుణ్ణముగా ఈ యొక్క సిద్ధాంతాలు మనం చూస్తున్నట్లయితే, కామెంటరీస్ మనం చూస్తున్నట్లయితే, ఈ యొక్క అవకాశం ఎవరికి ఇచ్చున్నాడు దేవుడు? కేవలము సేవకులకే కాదు,
ప్రవక్తలకే కాదు, విశ్వాసులుగా ఉన్నవారికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమండి, ఆడవారికి కూడా అధికారం ఇచ్చాడు, పురుషులకు కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు, ముసలి వాండ్రికి కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు, యవనముగా ఉన్న వారికి కూడా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, చివరి గడియల్లో యవనస్తుల మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తాను, ముసలి వాండ్రులు ప్రవచనలు వారు చెబుతారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది యవన సేవకులను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ చివరి గడియకు సూచనలు. రెండవ దెయ్యము గురించి మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, ఈ యొక్క దెయ్యము మనల్ని ఏం చేస్తుందంటే, మనము చాలా నిశ్శబ్దముగా ఉంటాం, కానీ లోపల ఎన్నో కార్యాలు జరిగిస్తూనే ఉంటుంది ఈ యొక్క రెండవ దెయ్యము. ప్యాసివ్ డీమన్ పొజెషన్, ఏమండి, మైల్డ్ పొజెషన్ అని కూడా అంటారన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క స్పిరిట్ అనగా ఈ యొక్క అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే కేకలు వేయదు. ఏమండి, ఈ యొక్క అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే నేకెడ్గా ఉండదు, అనగా బట్టలు లేకుండా ఉండదు. ఆ సేన అనే దెయ్యము బట్టలు లేకుండా ఉన్నది. ఆ యొక్క అపవిత్రాత్మ బలముగా పనిచేస్తుంది. ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే నేకెడ్గా, అనగా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క రెండవ దెయ్యము ఎలా ఉంటుందంటే, మనలో ఉన్న ఆ యొక్క అపవిత్రాత్మ ఎలా ఉంటుందంటే, చక్కగా వస్త్రాలు ధరిస్తూ ఉంటాము, చక్కగా మాట్లాడుతూ ఉంటాము, అలాగనే చక్కగా సైలెంట్గా ఉంటుంది. కానీ జరగవలసిన కార్యములన్నీ జరిగిస్తూనే ఉంటుంది మనలో. బ్యాడ్ వర్డ్స్, ఏమండి, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఏమండి చూపు, అపవిత్రమైన వినికిడి మనకి ఇది కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రెండవది మార్కు సువార్త 14వ అధ్యాయము 69 నుంచి మనము ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 14 నుంచి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 14వ అధ్యాయము 69 నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ పేతురు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి అమ్మా పాస్టర్ గారు. ఆ పనికత్తే అతన్ని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచిన వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగునని చెప్పి శపించుటకును ఒట్టి పెట్టుకున్నటకును మొదలు పెట్టెను. వెంటనే రెండవ మారు కోడు కూసెను గనుక, కోడు 2 మారులు కుయ్యక మునుపు, నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చెను. సరిపోతుంది. ఇక్కడ పేతురులో కూడా ఏమండి ఏ ఆత్మ పనిచేస్తున్నది? అబద్ధమనే ఆత్మ. ఈ యొక్క అబద్ధమనే ఆత్మ సైలెంట్గా ఉంటుంది. ఏమండి, ఆ యొక్క పనికత్తే చూసినప్పుడు ఆ ప్రభువుతో కూడా నీవు ఉన్నావు కదా, ఆ ప్రభువుతో కూడా నీవు సేవ చేస్తున్నావు కదా, ఆ ప్రభువుతో కూడా నీవు మాట్లాడి ఉన్నావు కదా, ఆ సమయంలో నేను చూస్తున్నాను అనగా అతను ఏమన్నాడు? నేను ఎరుగును, అతను ఎవడో నాకు తెలీదు అని పేతురు చెప్పేశాడు. అబద్ధమాడాడు. అబద్ధికులకు జనకుడు ఎవరు? సాతానుడు, అపవిత్రాత్ముడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నీవు కోడి కుయ్యక మునిపే నా కొరకు అబద్ధమాడుతావు. అయ్యా ప్రభు, నేను అబద్ధమాడను, నేను నిజమే చెప్తాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నానని ప్రభు ఎదుట చెప్పి ఉన్నాడు. అయితే చివరి సమయంలో ప్రభువుని సిలువుకు అప్పచెప్తున్న సమయంలో ఒక పనికత్తే అతన్ని చూసినప్పుడు, మరి ఇతను కూడా వారి యొక్క గుంపులో ఒకవాడు అన్నప్పుడు, నేను ఆ గుంపులో లేను,
నేను ఆ వాడిని కాదు, నేను వేరే వాడిని అని అబద్ధము చెప్పడము సాగించాడు. ఇలాగున మన యొక్క హృదయంలో ఏమండి ఈ యొక్క అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే అబద్ధాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఇది సైలెంట్గా ఉంటుంది, కానీ జరగవలసిన కార్యములన్నీ జరిగిస్తూనే ఉంటుంది. అలాగనే ఇక్కడ పాత ఓల్డ్ టెస్ట్మెంట్ని మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. దేవుడు దావీదుకి చక్కగా ఆయన బోధించాడు, మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నీ యొక్క జనాంగాన్ని, నీ యొక్క సైన్యాన్ని లెక్కించొద్దని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ దావీదు తన యొక్క హృదయంలోనికి ఎవరు వచ్చారంట, ఇక్కడ మనం వాక్యం చదువుదాం. తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఎవరు ప్రేరేపించారు? ఇక్కడ సాతానుడు ప్రేరేపించాడు. సాతానుడు అనగా ఇక్కడ ఒక అపవిత్రాత్మ ప్రేరేపించి ఉన్నది ఆ యొక్క దావీదుని. ఏమని? ఆ యొక్క సైన్యాన్ని లెక్కించమని. ఆ యొక్క సైన్యాన్ని లెక్కించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత అక్కడ ఎలా ఉన్నదంటే మరి 70,000 మంది అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇచ్చున్నాడు మూడు అవకాశాలు ఇచ్చున్నాడు. ఆ యొక్క అవకాశాలు ఎక్కడున్నాయంటే డోర్ క్లోజ్ చేస్తున్నా. అక్కడ అవకాశాలు ఎక్కడున్నాయంటే ఇక్కడ ఆ యొక్క దావీదు ఉన్న సమయంలో గాదు అనే ప్రవక్త ఉన్నాడు. అయితే ఆ యొక్క ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్న మాట ఇక్కడ 10వ వచనం నుంచి 3 విషయములు నేను నీ ఎదుట నించుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకునే ఎడల దానిని నీకు చేయుదును. 3 మార్గాలు కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి, భయంకరమైన రీతిలో ఉన్నాయి. అది మరణం ఉన్నది. అలాగనే ఇంకా మనం చూసుకుందాం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువు కత్తి దూసుట నీ మీద. అంటే ఆ 3 నెలల్లో ఏ వ్యక్తి అతని మీదకి యుద్ధానికి వచ్చినా దావీదు ఓడిపోవలసినదే. ఎందుకంటే దేవుడు తోడుగా ఉండడు, ఈ శిక్షణ ఇస్తూ ఉన్నాడు. మొదటిది ఏంటండి? ఇక్కడ కరువు, 3 ఏళ్ల పాటు కరువు. అంటే ఏ ఆహారము దొరకదు 3 ఏళ్ల పాటు. రెండవది ఏంటండి? రెండవది ఏంటి? శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నీవు పారిపోతావు. అలాగనే మూడవది ఏంటంటే ఇక్కడ మనం చూడండి, తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందంతటా నాశనము కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకోనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ 3 కూడా భయంకరమైన పరిస్థితులేనండి. మొదటిది ఏంటంటే కరువు 3 ఏళ్ల పాటు. రెండవది ఏంటంటే శత్రువు కత్తి దూయుట 3 నెలల పాటు. అలాగనే మరి భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలు మీద తెగులు. దేవుని యొక్క దూత ఈ యొక్క ఇశ్రాయేలు మీదకు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయి ఉన్నారంటే ఆ తర్వాత వచనాలు మనం చదువుకుందాము. ఇక్కడ ఎన్నో వచనమండి? 70,000 మంది. 14వ వచనము. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చరే. అప్పుడు ఏమండి దావీదు అంటున్న మాట ఏంటంటే ఇక్కడ చివరిలోని, అందుకు దావీదు నేను మిక్కిలి ఇరికిలో చిక్కి ఉన్నాను, యెహోవా మహా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనేను. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు చేసిన పని అనగా ఆ యొక్క సాతానుడు దావీదు యొక్క హృదయంలోనికి వెళ్ళి అనగా ఈ యొక్క ప్యాసివ్ డీమన్ పొజిషన్ ఈ యొక్క అపవిత్రాత్మ ఆ యొక్క దావీదు యొక్క హృదయంలోనికి వెళ్ళి 70,000 మందిని ఇశ్రాయేలుని చంపడానికి కారకుడయ్యాడు.
మనలో ఏమండి ఈ యొక్క హృదయంలోనికి వచ్చే సాతానుడు, గలిబిలి చేసే సాతానుడు మనలో ఉన్నట్లయితే మనము తొలగించుకోవాలి. ఈ యొక్క లోకపరం కింద మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ యొక్క సమయంలో రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ యొక్క సాతానుడు ఏం చేశాడు? ఆ అపవిత్రాత్మ ఏం చేసింది? 70,000 మందిని చంపించేసినది. ఈ యొక్క నూతన నిబంధనకు వచ్చినప్పటికీ మనం చూసుకుందాం. లోక సువార్త 8వ అధ్యాయము, లోక సువార్త 8వ అధ్యాయము, లోక సువార్త 8వ అధ్యాయము 2వ వాక్య భాగం చదువుకుందాం. 12 మంది శిష్యులను అపవిత్రతలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయు, చదవండి, యోహానాయ ఆయనతో కూడా ఉండిరి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనము 7 అపవిత్రాత్మలు కలిగిన ఒక స్త్రీ ఉన్నది అక్కడ. ఎవరండి అక్కడ? మగ్దలేని మరియ. అయితే ఈ స్త్రీ ఏం చేస్తున్నది అక్కడ? ఏం చేస్తున్నదంటే అడల్టరీ చేస్తున్నది. అడల్టరీ అంటే వ్యభిచారము చేస్తున్నది. ఈ దెయ్యములు కూడా ఏం చేస్తాయి? ఏం చేయిస్తాయి? వ్యభిచారములు చేయిస్తాయి. మన యొక్క హృదయాల్లోనికి దూరి ఇంకను ఏం చేపిస్తాయంటే ఈ లోకపరము కింద మనం చూసుకున్నట్లయితే, అలాగనే సంఘము పరముగా మనం చూసుకున్నట్లయితే సంఘములో సంఘ కాపర్లను వాడుకుంటాడు. సంఘ కాపర్లు కూడా వ్యభిచారము చేసే రీతిగా ఈ యొక్క దెయ్యములు వాడుకుంటాయి. 7 అపవిత్ర ఆత్మలో సేన అనే ఆ దేహములో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? అక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? చెప్పాలా? 20,000 ఆత్మలండి. కాదండి, 2,000 నుంచి 12,000 ఆత్మలు, అపవిత్ర ఆత్మలు ఆ యొక్క సేన అనే దేహంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మగ్దలేని మరియ ఈ యొక్క శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? చెప్పాలండి త్వరగా. 7 దెయ్యాలు. అనగా అపవిత్రాత్మలు. ఏమండి? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపవిత్రమైన ఆత్మలు, అపవిత్రమైన దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయంటే దొంగతనము చేసే రీతిగా నడిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క స్మాల్, ఈ యొక్క ప్యాసివ్, మైల్డ్ డెమన్ పొజిషన్స్ మనల్ని ఏం చేస్తాయంటే ఆ యొక్క వ్యభిచారానికి నడిపిస్తూ ఉంటాయి, అబద్ధాలను ఆడటానికి నడిపిస్తూ ఉంటాయి. అలాగనే సంఘములో ధనాన్ని దొంగిలించడానికి కూడా నడిపిస్తూ ఉంటాయి. ఈ రోజున జరగటం లేదా అటువంటి క్రియలు, కార్యములు జరుగుతున్నాయి. ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క ప్యాసివ్, ఈ యొక్క ఆత్మలు కలిగిన, చిన్న ఆత్మలు కలిగిన ఈ దెయ్యాలు మనల్ని ఏం చేస్తాయంటే అబద్ధం ఆడడానికి నడిపిస్తాయి, వ్యభిచారానికి నడిపిస్తాయి, నరహత్య చేయడానికి నడిపిస్తాయి, ఎదుటి వాడిని దొంగిలించడానికి నడిపిస్తాయి, సంఘములో డబ్బును దొంగిలించడానికి నడిపిస్తాయి. ఎన్నో విధాలుగా స్మాల్గా నడిపిస్తూ ఉంటాయి. ఏమండి? ఒక్క స్మైల్, చిన్న చిరునవ్వు కొన్ని విధాలుగా ఉంటుంది, ఒక చిరునవ్వు కొన్ని విధాలుగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఒక మాట చెప్తాను. చీకటి ప్రాంతంలో ఒక స్త్రీ నిలబడి నవ్విందంటే దానికి అర్థము ఆమెతో శయనించాలని, ఆమెతో ఉండాలని ఆమె కోరుకుంటున్నది. అది ఎవరు నడిపిస్తున్నారు? ఈ యొక్క చిన్న ఆత్మలో, అనగా ఆ యొక్క చిన్న అపవిత్ర ఆత్మలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఎలాగిన పరిశుద్ధమైన జనాంగముగా కూర్చున్నాము. కొన్నిసార్లు ఈ యొక్క ఆత్మలు మనల్ని ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి కరెంటు పోయే పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాయి. అలాగనే కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయే సమయాన్ని తీసుకొస్తూ ఉంటాయి. అలాగున ఈ యొక్క ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి మన యొక్క హృదయంలో ఉండి.
అయితే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధమైన ఆత్మ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనం నమ్ముకోవాలి. ఆయనను విశ్వసించినప్పుడే ఆయన యొక్క ఆత్మ మనలోనికి వస్తూ ఉంటుంది. ప్రియదేని బిడ్డలారా, కనుక ఈ రోజున ఈ 2 ఆత్మలు మనలో ఉన్నట్లయితే ఇవి మనం తొలగించుకోవాలి. భయంకరమైన దెయ్యములు నీలో ఉన్నాయా, లేకపోతే చిన్నపాటి దెయ్యములు నీలో ఉన్నాయా? ఏదో 2 దెయ్యాలే, 2 కూడా మనలో ఉండకూడదు. ప్రభువు ఎప్పుడైతే సేన అనే ఆ దేహం నుంచి తొలగించున్నాడో, అలాగునే ఈ యొక్క సమయమందు ఈ వాక్యము ద్వారా, వింటున్న వాక్యము ద్వారా మీరు కూడా తొలగించుకోవలసినదే. ఇంకా సమయం ఉన్నదిలేండి పాస్టర్ గారు, నేను తర్వాత మారతానులే, తర్వాత బాప్తిసం తీసుకుంటానులే, తర్వాత ఇదిగో చాలామంది ఇంకను నా ప్రియ తల్లిదండ్రులు ఉన్నారేమో ఇక్కడ, చాలా సంతోషము. అయితే మీ యొక్క బిడలో ఇంకను వివాహం కాకపోయినట్లయితే, యవనస్తులుగా ఉన్నట్లయితే వారికి విశ్వాసపూరితమైన బాప్తిసం ఇవ్వండి. పెండ్లి యొక్క బాప్తిసం ఇవ్వద్దండి. ఆ పెండ్లి యొక్క బాప్తిసం కూడా ఈ యొక్క సాతానుడు నడిపిస్తున్నాడు. ఆ బాప్తిసం పనికిరాదండి. ఎన్నో కార్యాలండి సాతానుడు నడిపిస్తున్నాడు. ఈ రోజున ఏమండి, మన యొక్క క్రైస్తవ కుటుంబంలో ఉండకూడనివి ఆ సాతానుడు మన యొక్క హృదయాల్లోనికి వచ్చి చేయిస్తూ ఉన్నాడు. ఏమండి, చాలామంది ప్రియదేని బిడ్డలారా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, సిద్ధాంతాలను అంటూ తిరుగుచూ ఉన్నారు. అలాగనే మరి ఇంకను భయంకరమైన పరిస్థితి ఏంటంటే, పెండ్లిలో చేయకూడని కార్యములు కూడా జరిగిస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది చెప్పాలంటే సేవకులు భారతదేశపు సాంప్రదాయం అని ఇలాగెత్తి చూపిస్తూ ఉన్నారండి. అది క్రైస్తవ సాంప్రదాయం కాదండి, భారతదేశపు సాంప్రదాయం. అది మనము అనుసరించవలసినది కాదు. ఇవన్నీ సాతానుడు మనలో పెట్టేస్తున్నాడు, మన యొక్క సంఘాల్లో శేషించబడిన సంఘములో పెట్టేస్తున్నాడు. జాగ్రత్త ప్రియదేని బిడ్డలారా. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఏ డీమన్ పొజిషన్లో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నామా, లేకపోతే అపవిత్రాత్మలు కలిగి ఉన్నామన్నది ఈ దినమంది నీవు తెలుసుకున్నట్లయితే ప్రభువు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, ఆదరిస్తాడు, నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదారుస్తాడు. ప్రభువా, ఇంతవరకు నేను ఎన్నో కార్యములు, నీకు అసహ్యమైన కార్యములు, నీకు హేయమైన కార్యములు నేను చేశానయ్యా, హేయమైన వాడితోటి నేను వెళ్ళానయ్యా, నన్ను క్షమించాయా అని ఆయన యొక్క పాదాలు పట్టుకుని అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఆయనకు క్షమించే గుణమున్నది. ఏమండి, ఆయనకు క్షమించే గుణమున్నది, కనికరము కలిగే గుణమున్నది, దయాత్మ కలిగే గుణమున్నది, మనలను చేర్చుకునే గొప్ప హృదయము కలిగి ఉన్నది. ఈరోజు మనము ఆ ప్రభు యొక్క పాదాల యొద్దకు వచ్చి మనము ప్రార్థించుకుందామా? ఒకవేళ నీ హృదయము ఈ సమయం ముందే నేను సమర్పించుకుంటున్నాను అని నీవు అనుకున్నట్లయితే ఈ క్షణమందే నీవు ప్రార్థనలో ఏకీభించు. ఈ క్షణమందే ప్రార్థనలో ఏకీభిస్తూ, అయ్యా ఇంతవరకు ఇదిగో ఆ యొక్క అపవిత్రాత్మలు నా హృదయంలోనికి వచ్చి ఆ దావీదుని ఎలా అయితే నడిపించున్నాయో, ఇదిగో ఆ మగ్దలేని మరియను ఎలా అయితే నడిపించున్నాయో, ఇదిగో ఆ యొక్క పేతురును ఎలా అయితే నడిపించున్నాయో, అలాగున కాకుండా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపించబడాలి. నడిపించబడినప్పుడు నేను అపవిత్రుడిగా నేను ఉండను, నేను వ్యభిచారము చేయను, నేను దొంగలించను, అబద్ధమాడను, ఎదుటి వానిది నేను ఆశపడను అని నీవు అనుకున్నట్లయితే ప్రభు తప్పకుండా నీ మనవి ఆలకిస్తాడు. ఒకసారి ఒక మాట చెప్తున్నాను, గమనించండి. ప్రభువా, నన్ను క్షమించు, నా పాపములన్నీ నేను ఒప్పుకుంటూ ఉన్నాను అని నీవు ఒప్పుకున్న తర్వాత మరల ఆ పాపానికి నీవు వెళ్ళిపోకూడదు. ఒకవేళ నీవు వెళ్ళిపోయినట్లయితే మొదటి దానికంటే గొప్ప అధికమైన బాధలు మనము అనుభవించవలసినదే. కనుక మనకు హృదయం మీద మనకు చేయి వేసుకుని, అయ్యా
నేను ఇంక మీదట ఎటువంటి పాపములు చేయను. కుక్క తన యొక్క వాంతుకు తిరిగినట్లుగా నేను తిరగనయ్యా. నా పాపముల జోలికి నేను వెళ్ళనయ్యా. నేను పరిశుద్ధుడిగానే నేను ఉంటానయ్యా అని నీవు అనుకున్నట్లయితే ఇప్పుడే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించు. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, నీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి నీకు వందనములయ్యా. ఇంతవరకునైనా ఈ యొక్క నైనా వేవేల కొలది అపవిత్రాత్మలతోటి మేము నడిపించబడి ఉన్నామేమో. ఈ దినమందు ప్రభువ 2 గ్రూపులు కలిగిన అపవిత్రాత్మలు మేము కనుగొని ఉన్నాము. అటువంటి అపవిత్రాత్మలు మాలో ఉన్నాయేమో మేము తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగోనైనా మేమైతే శారీరకముగా నైనా ఆత్మకముగా ప్రభువా మేము ఎంతగానో బలహీనులయ్యా. నైనా నీవు బలపరిచే దేవుడు కదయ్యా, నన్ను బలపరిచయ్యా. ఇదిగో నేను ఈ యొక్క సమయం మంది నేను ఒప్పుకోలు చేసుకుంటున్నాను ప్రభువా. తండ్రి, నా యొక్క మనవుని ఆలకించయ్యా, నా యొక్క ప్రార్థన ఆలకించయ్యా. ఇదిగో ప్రభా, నీ యొక్క పాదాలు ముట్టడానికి కూడా నేను అర్హుడిని కాదు నాయన ప్రభా. ఆయనను కూడా నీ యొక్క పాదాల యొద్దకు వచ్చి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దయతో నన్ను క్షమించయ్యా. ఇంతకాలము నా యొక్క యవన ప్రాయాన్ని వృధాగా నేను పాడు చేసుకున్నాను. ఇదిగో ప్రభా, ఇంతకాలము నా యొక్క జీవితము వృధాగా పాడు చేసుకున్నానయ్యా ప్రభా. విశ్వాసపూరితంగా నిన్ను నమ్ముకుంటున్నాను. దయతో నన్ను చేర్చుకో ప్రభువా. నీవు దయాళుడు అని నువ్వు మాట్లాడి ఉన్నావు, నీవు కనికర సంపన్నుడు అని నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. నేనా ప్రభా, నాలో ఉన్న పాపాన్ని తొలగించయ్యా, నాలో ఉన్న ఈ యొక్క అపవిత్రాత్మను తొలగించయ్యా ప్రభువా. ప్రభా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నేను ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యము వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, ఎన్నో కుటుంబాలనైనా సాతాను ద్వారా పీడించబడుచు ఉన్నాయి. యేసు నామములో సాతాను వదిలించి ఆ కుటుంబంలో నీ యొక్క పరిశుద్ధాత్మ నివాసించండి ప్రభువా. అలాగనే తండ్రి, నేను ఆర్థిక సమస్యలతోటి ఉన్నవారు ఉన్నారు, నేను గర్భఫలము లేని వారు ఉన్నారు ప్రభువా. గర్భము ధరించేలాగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఎంతోమంది అనారోగ్యంగా ఉన్నారు, వారిని మీరు స్వస్థపరచండి అయ్యా. ఎంతోమంది ప్రభు ఉద్యోగం లేని వారు ఉన్నారు, వారికి చక్కటి ఉద్యోగము దయచేయ్యా. ఇదిగో ప్రభువా, కుటుంబంలో ఇటువంటి కార్యము జరగాలని ఆశపడే వారు ఉన్నారు. ఈ సమయం అందేనైనా ప్రభా, వారి యొక్క మనసును నీ యొక్క సన్నిధానంలో కుమ్మరించుకున్నారు కనుక వారి యొక్క కుటుంబంలో దాచి ఉంచిన ఆ యొక్క గొప్ప కార్యములు కూడా మీరు జరిగించునుగాక ప్రభువా. నిశ్చితమైతే మా యొక్క ప్రార్థన మీరు అంగీకరించి మా మనవులను, మా యొక్క ఇవులను మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమగత పొందుకుంటారని నజరుడైన యేసు నామంలో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి, వందనాలు. ఇంతవరకు మరి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు.